నేను మీ స్వర్ణ రాయల్. వెల్కమ్ టు మై ఛానల్ హాట్స్పాట్ సాయి. ఎలా ఉందండి మలేషియా వీడియోస్ అన్నీ బాగున్నాయా? ఒకవేళ ఎవరన్నా మిస్ అయింటే నా మలేషియన్ ప్లేలిస్ట్లో పెడతాను, వెళ్ళి చూసేయండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్తున్న కంట్రీ, సో అదండి, మనం నెక్స్ట్ బ్యాంకాక్ వెళ్ళబోతున్నాం. అదే థాయిలాండ్. బ్యాంకాక్ అనేది థాయిలాండ్ క్యాపిటల్. సో అందుకు నేను ఫ్లైట్ ఎక్కి, ట్రైన్ ఎక్కి, బస్ ఎక్కి ఫుకెట్ వెళ్ళబోతున్నా. రండి వెళ్దాం. ఇక్కడ బస్సులు భలే ఉన్నాయండి, అన్ని డబుల్ డెక్కర్ బస్సులే, ప్రతిదీ ఏసీ బస్సులే. నాకు మాత్రం పైనే దొరికింది సీటు, చాలా బాగుంది. ఇంకా నైట్ అంతా జర్నీ. ఫుకెట్కి మనకు బస్సులు బ్యాంకాక్ నుంచి బోల్డర్లు ఉంటాయి. ప్రతిరోజు నైట్ బ్యాంకాక్ నుంచి ఫుకెట్కి బస్సులు ఉంటాయి. బ్యాంకాక్ నుంచి ఫుకెట్కి 13 hours జర్నీ. నైట్ ఎక్కితే పొద్దున్న చేస్తారు. మీరు ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా మెట్రో రైలు తీసుకొని మోచెట్ బస్ స్టాప్కి వచ్చేయండి. మోచెట్ నుంచి చాలా బస్సులు ఉంటాయి ఫుకెట్కి. మా బస్సోడు ఎర్లీ మార్నింగ్ 7:30కి ఫుకెట్లో దింపేశాడు. నేను ఫుకెట్లో బస్ స్టాండ్ నుంచి సిటీ సెంట్రల్కి ఏదో ఇలాంటి బస్సులో వెళ్ళాను. ఇది షేర్డ్ క్యాబ్ అంటారు. ఒకసారి వీళ్ళ భాష ఎలా ఉంటుందో వినండి మీరే. ఒక్క ముక్క కూడా అర్థం కాల. సరే అది వదిలేండి, కానీ నేను ఫుకెట్లో దిగ్గానే నేను ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ టైగర్ పార్క్ అండి. దాన్ని టైగర్ కింగ్డమ్ అని కూడా అంటారు. చాలా బాగుంది. అద్దుగో వచ్చేసింది మన టైగర్ కింగ్డమ్. ఈ టైగర్ కింగ్డమ్కి వెళ్ళే రూట్లో చిన్న రేసింగ్ కార్ లాంటిది జరుగుతూ ఉంది. బాగుంది చూడడానికి. యాక్టివిటీస్ ఉన్నాయి, అది ఏవి తీసుకోకండి. జస్ట్ దీన్ని చూడండి, ఎంజాయ్ చేయండి. దీనికి దగ్గరలో స్నేక్ పార్క్ ఉంటుంది, అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, దానికి వెళ్ళండి. అంతేగాని ఇంకా దేనికి వెళ్ళకండి, అన్ని వేస్ట్. దీంట్లో ఒక్కొక్క టైగర్కి ఒక్కొక్క ప్రైజ్ అన్నట్టు ఉంటుంది. మీరు మీడియం టైగర్ తీసుకోండి, అదే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. లోపల రాగానే మనకు ఒక టికెట్ లో మన టోకెన్ నెంబర్ ఇచ్చింటారు. ఆ టోకెన్ నెంబర్ డిస్ప్లే అవుతా ఉంటుంది. దాని ప్రకారం మనం లోపల పంపిస్తారు. అట్ లాస్ట్ ఎంటర్ అయిపోయాను టైగర్ కింగ్డమ్ లోపలికి. మనకి లోపల 15 minutes టైం ఇస్తారు. మనకి వీడియోస్, ఫొటోస్ అన్ని మనమే తీసుకోవచ్చు, ఫ్రీ అండి, దానికి ఎక్స్ట్రా ఛార్జ్ ఏం లేదు.
ఇక్కడ ఎలా పడితే అలా వీడియో తీసుకోవడానికి లేదండి, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయ్యి వీడియో తీసుకోవాలా. ఫుకెట్ టైగర్ పార్క్ స్పెషల్ ఏమంటే ఇక్కడ చీతాస్ కూడా ఉంటుంది. మనం చీతాతో కూడా తిరిగి ఫొటోస్ తీసుకోవచ్చు. కాకపోతే దాంట్లో ఇంత ఇది ఉండదు అనిపిస్తుంది నాకు, అందుకే నేను వెళ్ళలేదు. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్ స్నేక్ పార్క్ ఉంటుంది, భలే ఉంటుంది, కోబ్రా స్నేక్స్. మిస్ అవ్వకుండా చూడండి. బాయ్.